హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. మనకి స్టాఫ్ నర్సు ఉద్యోగాల కోసం ఎవరైతే వేచి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొక మంచి అవకాశం అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టాఫ్ నర్స్‌తో పాటు పూర్తిగా మనకి ల్యాబ్ టెక్నీషియన్ అండ్ అలాగే ల్యాబ్ అసిస్టెంటు, ఫార్మాసిస్టు అండ్ అలాగే జూనియర్ రేడియోగ్రాఫర్ అండ్ అలాగే ఈసీజీ టెక్నీషియను ఈ విధంగా అంటే ఒక హాస్పిటల్‌కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ లింకు అంటే మన ద్వారా అప్లికేషన్ చేసుకోవాలంటే కేవలం మీకు ₹99కే ఈ యొక్క అప్లికేషన్ అయితే అందిస్తున్నాము. ఎందుకంటే ప్రాసెస్ మాక్సిమం ఒక 1 అవర్ పడుతుంది ఒక్కొక్క అప్లికేషన్ చేయాలంటే. దానికోసం అని చెప్పేసి కేవలం మనం ₹99కి మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ అయితే చేస్తూ ఉన్నాము. ఇన్‌స్టాగ్రామ్ లింక్‌ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే కామెంట్ బాక్స్‌లో పెట్టాను. ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలని అనుకుంటే ఆ యొక్క లింక్‌పై క్లిక్ చేసి మన యొక్క ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చి నాకు నేరుగా నాతో చాట్ చేస్తూ మీరు లేదంటే నాతో డైరెక్ట్ ఆడియో కాల్ మాట్లాడుతూ మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చనమాట. మరి మొత్తం ఏ టు జెడ్ అయితే నేను వివరిస్తా. టోటల్‌గా అయితే ఒకసారి అయితే చూడండి ఈ యొక్క డీటెయిల్స్ అయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు మనకి 152 పోస్టులున్నాయి. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు లేదా జీఎన్ఎం పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జీతం విషయానికి వచ్చినట్లయితే మనకి స్టార్టింగ్ సాలరీ వాళ్ళు రూ. 67,350 అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి మీరు ఆన్‌లైన్ పేమెంట్ అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఫ్రీగా అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ అప్లికేషన్ ఫీజు మాత్రం మేము రూ. 99 మాత్రం తీసుకుంటాం అనమాట. జస్ట్ అప్లై చేసినందుకు. ఎందుకంటే మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రూ. 99 అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎలాంటి ఫీజు అయితే మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. 100% మీరైతే చేసుకోలేరు, నేను 100% చెప్తున్నా. అండ్ ఇకపోతే ఈ యొక్క నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగిందండి. అంటే జీఎన్ఎం చేసిన వాళ్ళైనా సరే, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళైనా సరే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 1 ఇయర్ ఎక్స్పీరియన్సు. ఓకే. అండ్ అలాగే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాల వరకు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. అంటే 30+ మ్యాక్సిమం 35 నుంచి 37, 45 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్. కాబట్టి ఈ క్వాలిఫికేషన్లు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాకు అప్రోచ్ అవ్వచ్చు. అంటే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మాకు మెసేజ్ చేయండి. చాలామంది అయితే చాలా అప్లికేషన్స్ అయితే చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు ఆర్ఆర్‌బీ కూడా చేశాము. అండ్ అలాగే ఆర్‌సీఎఫ్ఎల్ కూడా స్టాఫ్ నర్స్‌వి అయితే చేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా డైరెక్ట్‌గా మీరు కాంటాక్ట్ అయ్యి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మనకి గుర్తుపెట్టుకోండి, ఎవరికి కాంటాక్ట్ అవ్వాలంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే. అండ్ అలాగే వాటితో పాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే. ఇవన్నీ ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను సంప్రదించండి. అనవసరంగా అంటే నార్మల్‌గా చాటింగ్ అయితే చేయకండి. టైం వేస్ట్ చేసే పనులు మాత్రం చేయొద్దు. కొంతమంది నన్ను ఎక్కువగా క్వెషన్స్ అడుగుతున్నారు కానీ అప్లికేషన్ మాత్రం చేసుకోవట్లేదు. కాబట్టి ఆ విధంగా చేసుకోకండి. జస్ట్ అప్లికేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయిన తర్వాత మేము కొంచెం ఒక 1 అవర్, 2 అవర్ లేట్ అయితే కొంచెం మీరు ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే అప్లికేషన్స్ చాలా వస్తున్నాయి. మీ వరకు వచ్చే వరకు ఒక 1 అవర్ మీరు నాకు మెసేజ్ చేసిన తర్వాత ఒక 1 అవర్, 2 అవర్ పడుతుంది. అంటే మీకంటే ముందు ఎవరైతే అప్లికేషన్ మాకు ఇస్తున్నారో వాళ్ళు అయిపోయినప్పుడే మేము చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ముందు ఎవరైతే ఇస్తారో ముందు వాళ్ళవి అయిపోతాయి. వాళ్ళ తర్వాత మీ వరకు వచ్చేవరకి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అట్లా టైం పడుతుంటుంది. కాబట్టి మీరు కొంచెం ఓపికతో ఉండాలని కోరుకుంటున్నా. ఇకపోతే నెక్స్ట్ ఉద్యోగం వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు. వీటికి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లేదంటే డీఎంఎల్టీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క ఉద్యోగాలకు. ఇకపోతే ఇక్కడ మనకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి. ఎవరైతే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను అప్లై చేస్తా. మరి వీళ్ళకి పర్ మంత్ శాలరీ వచ్చేసి రూ. 43,800 పర్ మంత్ స్టార్టింగ్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఉద్యోగం చూసుకున్నట్టయితే ల్యాబ్ అసిస్టెంటు. వీటికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. శాలరీ వచ్చేసి మనకి రూ. 38,250
అడగడం అంటే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం అయితే లేదనమాట మనకి. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఎల్‌టీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫార్మసిస్ట్ ఉద్యోగాలు. వీటికి మీరు బీ ఫార్మసీ లేదా టీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఇక్కడ చూడండి, అక్కడ బీ ఫార్మసీ లేదా బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం లేదు ఇక్కడ. ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 43,800 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంది. ఇకపోతే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే జూనియర్ రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు. సో వీటికి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటర్‌లో గుర్తుపెట్టుకోండి, ఇంటర్‌లో సైన్స్ అవి కూడా ఉండాలి మళ్ళీ. ఓకే. ఇంతకుముందు నేను ఆర్ఆర్‌బీలో కూడా ఒక వీడియో కూడా చేసి పెట్టాననమాట. ఇంటర్‌లో మీరు సైన్స్ గ్రూప్ ఉన్నవాళ్ళు అండ్ అలాగే రేడియోగ్రఫీ చేసిన వాళ్ళు 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది కదా, రేడియోగ్రఫీ కోర్సు. ఆ కోర్సు చేసిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళకి 38,250 రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇక ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అడగలేదు. ఇక ఈసీజీ టెక్నీషియన్ ఉద్యోగాలు. ఈసీజీ టెక్నీషియన్ ఉద్యోగాలకి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఐటీఐలో మీరు ఈసీజీ టెక్నీషియన్‌కి సంబంధించినటువంటి కోర్స్ ఉంది కదా, ఆ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చనమాట. ఇకపోతే ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి మనకి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఈసీజీ మిషన్ మీరు ఆపరేట్ చేసినట్టు ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది. వాళ్ళకి 38,250 రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆడియోమెట్రీ అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రిఫ్లెక్షనిస్టు, ఈ విధంగా మనకు అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలైతే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఫిజియోథెరపిస్టు, ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ 53,100 రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇకపోతే మనకి ఈ విధంగా అయితే చాలా రకాలైనటువంటి అండ్ ఇక్కడ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియను, ఓకే. వీటికి మీ క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను అప్లై చేస్తాను కేవలం 99 రూపీస్‌కే. ఈ ఉద్యోగాలే కాదండి, ప్రతి ఉద్యోగానికి మనం అప్లికేషన్ అయితే చేస్తూ ఉన్నాము ఇన్‌స్టాగ్రామ్ ద్వారా. సో, కాబట్టి మీరు 99 రూపీస్‌కే మీకు అప్లికేషన్ లభిస్తుందండి. మీరు మీ వర్క్ మీరు చేసుకుంటూనే, మీ పనులు మీరు చేసుకుంటూనే స్వేచ్ఛగా అంటే యథేచ్ఛగా మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ మీరు నెట్ సెంటర్‌కెళ్ళి గాని అక్కడ మీ టైం వేస్ట్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ నాకు మెసేజ్ చేయండి. నేను కొన్ని వివరాలు అడుగుతా, అవి చెప్తే చాలు. నేను మీకు అప్లికేషన్ చేసి మళ్ళీ మీకు నేను ఆ యొక్క అప్లికేషన్ పీడిఎఫ్‌ని నేను మీ ఈమెయిల్ ఐడీకి నేను పంపించడం జరుగుతూ ఉంటది. సో, చాలామంది అయితే మనం అప్లికేషన్ చేస్తూ ఉన్నామండి. మీరు ఎటువంటి అపోహలైతే పడొద్దు. సో, మన దగ్గర ఎలాంటి ఫేక్ అయితే ఏమి ఉండదు. ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఓటీ అసిస్టెంట్ ఉద్యోగాలు అండ్ అలాగే ఆక్యుపేషన్ థెరపిస్టు అండ్ అలాగే ఆక్యుపేషనల్ థెరపిస్టు, ఓకే. అసిస్టెంట్ డైటీషియను అండ్ చూసుకోవచ్చండి. మనకు సాలరీస్ అయితే చాలా హైక్‌లో ఉన్నాయి. 53,000 ఎక్కువ ఉందా, 53,000 ఎక్కువ ఉందా, ఈ విధంగా అయితే ఉన్నాయండి. అండ్ పోస్ట్ మార్టం టెక్నీషియను వీళ్ళకి 53,000 ఎక్కువ ఉందా అండ్ అలాగే వీళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది పోస్ట్ మార్టం టెక్నీషియన్‌కి. అండ్ ఇక మార్చరీ అసిస్టెంటు, సో వీళ్ళకి కూడా 29,850, వీళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది మార్చరీ అసిస్టెంట్‌కి. ఇక డ్రెస్సరు అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లాస్టర్ రూమ్ అసిస్టెంటు, వీళ్ళకి కూడా 29,800 రూపాయలైతే 850 రూపాయలైతే చెల్లించడం జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇదొచ్చేసి మనకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద అయితే పెట్టాను. ఎవరైనా అప్లికేషన్ మీరు ఓన్‌గా సెల్ఫ్‌గా కూడా చేసుకోవాలనుకుంటే మీకు వస్తే చేసుకోండి. రాదు నాకు తెలిసి 100కి 99% పీపుల్స్‌కి అయితే చేసుకోలేరు. అంటే కాస్త ఈ యొక్క అప్లికేషన్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళుంటే చేసుకోవచ్చు. కానీ అప్లికేషన్ మీద అవగాహన లేని వాళ్ళు ఎవరు కూడా వీటిని చేయలేరనమాట. కాబట్టి ఎందుకంటే మీరు ఆ ఫోటో గాని, సిగ్నేచర్ గాని అప్లోడ్ చేసేటప్పుడు అవి అప్లోడ్ అవ్వవు. సో, వాటిని కేబీలోకి మార్చుకోవాలి. అండ్ అలాగే మీరు మీ యొక్క ఫోటోస్ ఉంటాయి కదా, సో వాటిని పీడీఎఫ్‌లోకి బాగా కన్వర్ట్ చేసుకొని మీ యొక్క డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కాస్త ఇబ్బందిగా అయితే ఉంటుంది మీరు సెల్ఫ్‌గా అప్లికేషన్ చేసుకోవాలంటే. సో, కాబట్టి మమ్మల్ని అప్రోచ్ అయితే మేము కూడా మీకు అప్లికేషన్ చేసి పెడతామండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక రిజర్వేషన్ ప్రకారంగా అయితే మీ యొక్క సెలెక్టింగ్ అయితే ఉంటుంది. ఇక ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే మనకు మీరు టెన్షన్ పడొద్దండి, నేను ఇవి అడుగుతున్నా అని చెప్పేసి. కాబట్టి మనకు ఇక్కడనే అప్లికేషన్‌లోనే ఇవ్వడం జరిగిందనమాట. ఫోటో కాపీ, ఓకే. అంటే మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అలాగే
ఇక్కడ మీ ఎస్ఎస్‌సి మెమో యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో ప్రకారమే మీ యొక్క అప్లికేషన్ చేయడం జరుగుతూ ఉంటది. ఇక మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇక డీఎంఎల్టీయా లేకపోతే బీఫార్మసీయా, స్టాఫ్ నర్సా అండ్ బీఎస్సీ నర్సింగా లేదంటే జీఎన్ఎమ్మా అవన్నీ కూడా మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ₹100 స్టాంప్ పేపర్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. నాకు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు అప్రోచ్ అయితే నేను మీకు తెలియజేస్తా అదేంటి అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఇంకేమైనా మీరు ఎక్స్పీరియన్స్ కానీ ఇంకేమైనా ఉంటే కూడా అవి మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, రిటన్ టెస్ట్ అయితే ఉండదు. సో ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ ఇంటర్వ్యూకి మీకు ఎస్ఎంఎస్ లేదా మీరు ఇచ్చినటువంటి మొబైల్కి లేదా ఈమెయిల్ ఐడికి అంటే మెసేజ్ వస్తుందన్నమాట. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి దానికి మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే ఆ ఇంటర్వ్యూకి మీరు అప్లికేషన్ చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫాము అండ్ అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో ఈ విధంగా అయితే ఉందండి ఈ యొక్క అప్లికేషన్ అన్నమాట. సో ఎలాంటి రిటన్ టెస్ట్ కూడా లేదు చూసుకోండి. సో కాబట్టి ఎలాంటి ఫీజు కూడా లేదు కాబట్టి ఒకసారి అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ చేసుకుంటే మీకే ఒకవేళ జాబ్ వచ్చిందనుకోండి సో దాదాపుగా మనకు 60,000, 50,000 రూపాయల శాలరీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఎవరు కూడా ఖాళీగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. నాకు ఖచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. నేను అప్లికేషన్ చేస్తా. ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది సో అన్న చేయండి, చేయండి అప్లికేషన్ చేయండి అని చెప్పేసి మెసేజ్ చేస్తా ఉన్నారు. కొంచెం ఓపికతో ఉండండి. ఎందుకంటే మాక్సిమం మీకంటే ముందు ఎవరైతే మాకు కాంటాక్ట్ అవుతారో వాళ్ళని చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం 30 మినిట్స్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అంటే 1 అవర్ లేదా 2 అవర్స్ టైం పడుతుంటది. కొంచెం అర్థం చేసుకుంటారని ఈ వీడియో ద్వారా అయితే మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా చేస్తా. నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నేను అప్లై చేస్తా. ఖచ్చితంగా అప్లై చేస్తా. గుర్తుపెట్టుకోండి. కాబట్టి లేట్ అవుతుందిగా అని చెప్పేసి మీరు చేస్తాడో చేయడో అని చెప్పేసి మీరు అనుకోవద్దు. సో అంటే లేట్ కావడానికి మీకు 1 అవర్, 2 అవర్, 3 అవర్స్ లేట్ కావడానికి రీజన్ ఏందంటే మీకంటే ముందు కొన్ని అప్లికేషన్స్ వచ్చినాయని అర్థం. సో అదే అండి. సో మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడి నుంచి అయితే నేను ఖచ్చితంగా మీకు క్లారిఫై ఇస్తానన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు చాలా రాబోతున్నాయి మన ఛానల్‌లో. సో కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. వెళ్తూ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా ఈ యొక్క వీడియో అంతా షేర్ చేయండి. ఎందుకంటే ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదండి మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు చెల్లించడానికి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.